హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఒక చిన్న స్నాక్స్ అయితే చేస్తున్నానండి. చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుందండి. స్నాక్స్ అయితే పిల్లలకి కూడా చాలా మంచి ఫుడ్ అండి. ఇది వచ్చేసి చూడండి, నువ్వుల లడ్డు అయితే కడుతున్నానండి. చూడండి, దానికి కావాల్సింది బెల్లము తురుముకోవాలండి. ఇలా 1 కప్పు బెల్లానికి 1 కప్పు నువ్వులు యాడ్ చేయాలండి. ఓకేనా, ఇప్పుడు ఎలాగోనో ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక బాందీ పెట్టేసి, మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా నేను 2 ఆన్ చేస్తున్నానండి. ఒక సైడ్ ఏమో నువ్వులు మామూలుగా ఎంపుతానండి, ఇంకో సైడ్ ఏమో బెల్లం ఆకం పడితే పడతాను. ఓకేనా, ఫస్ట్ ఇందులో నువ్వులు అయితే వేసేసుకుంటున్నానండి. 1 కప్పు నువ్వులు. ఇక్కడ ఆకానికైతే 1 కప్పు బెల్లం తురుము అండి. ఇలా సన్నగా తురుముకుంటే మనకు పాకం అనేది తొందరగా వస్తుందండి. ఓకేనా, దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. 1/2 కప్పు వాటర్ సరిపోతుందండి దీనికి. ఇలా నువ్వులు చిటపటలాడేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. వేయించుకుంటే లడ్డూలు అన్నిటి మెత్తగా కాకుండా కొంచెం మంచిగా కొంచెం బాగా వస్తాయండి, కరకరలాడుతూ. ఓకేనా, ఇలానైతే వేయించుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని వేరే గిన్నెలోకి వడపోసుకోవాలండి. ఇలా జాలితో వడపోసుకుంటే ఏమైతే అంటే దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే మనకు నీట్గా వస్తుందండి, అందుకని వడపోసుకోవాలి. ఇక్కడ ఈ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూడండి, నువ్వులు కొంచెం ఈ కలర్ వచ్చేంత వరకు నువ్వులు అయితే వేపుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు బెల్లం వడపోద్దామండి. చూడండి, ఇలా వడపోసుకుంటే ఏమైతే అంటే దీంట్లో ఏమైనా డస్ట్ బ్లాక్గా ఏదైనా వచ్చినా కూడా దీంట్లో క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు ఇది అందులో పోసేసి పాకం వచ్చేంత వరకు వేడి చేయాలి. చూడండి, ఇలా పాకం అయితే వస్తుందండి, ఇంకా రాలేదు. ఇలా అంటే మనకు ఇలా మంచి ఇట్లా తీగ పాకంలాగా రావాలి. ఓకేనా, ఇంకా ఎవరికైనా ఏమన్నా కావాలంటే కూడా ఆర్డర్ అయితే పెట్టండి, కింద కామెంట్లో పెట్టండి. మేము రెడీ చేసి పంపమంటే పంపిస్తామండి. సకినాలు, అప్పాలు, మురుకులు, నువ్వుల లడ్డూలు కానీ బూందీ లడ్డూలు కానీ ఇంకేమైనా కావాలంటే ఆర్డర్ అయితే పెట్టండి, ఇంటికి పంపిస్తామండి. మీరు కేజీలాగా ఆర్డర్ పెట్టినా సరే ఫస్ట్ అయితే కేజీలాగా అలా చూడండి, టేస్ట్ నచ్చితే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి. ఆ విధంగా కూడా మేమైతే చేస్తామండి. అలా కావాల్సిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కావాల్సిన వాళ్ళకు మేమైతే రెడీ చేసి పంపిస్తామండి, ఇంట్లో ఉన్న వాటితోటి మంచి క్వాలిటీతో. ఓకేనా, చూడండి ఇలా దగ్గరకు వస్తుందండి. ఇది నేనే చేతితో పట్టుకొని నేనే వీడియో తీసుకుంటూ నేనే చేస్తున్నానండి, అందుకనే కొంచెం క్లారిటీగా వస్తలేదు వీడియో అనేది. అందరికీ ఇంట్లో చేసుకోవడం కూడా వీలు కాదు కదండి, కొందరు డ్యూటీలకు వెళ్తారు, కొందరికి చేయడం రాదు. అలా ఇప్పుడు నేను చూపించిన విధంగా చేస్తే మాత్రం చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు ఆకం వచ్చిందేమో చూద్దాము. చూడండి, మనం ఇలా అంటే ఇది అక్కడికి ఇక్కడికి మామూలుగా ఇగో ఇలా దగ్గరకు వస్తుంది. చూడండి, సరిపోతుందండి. దీనికి మరీ గట్టి ఆకం అయితే వద్దండి, మరి గట్టిగా అయిపోతాయి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకుందామండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది నెయ్యి వేస్తే. చూడండి, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇలా నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇవి అందులో వేసేద్దాం. ఇలా కలుపుకోవాలండి మొత్తం. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన దింపేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత కూడా కట్టొచ్చండి ఇవి. చూడండి, ఇలా నెయ్యి అప్లై చేసుకొని, చాలా వేడిగా ఉందండి. చూసిన చల్లారిన తర్వాత కూడా ఇంకొస్తాయండి, మంచిగా వస్తాయి చల్లగైన తర్వాత. ఇప్పుడు వేడిగా ఉంది చూడండి, ఇలానైతే వస్తాయండి. ఓకేనా, ఎవరికైనా కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి, ఆర్డర్ అయితే ఇవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ.